ఐఏఎస్ అధికారులు మారాలి. ఏసీ రూముల్లో కాకుండా ప్రజల బాధలు తెలుసుకోవాలి. ఇది ఏ సామాన్యుడు చెప్పిన మాట కాదు. తెలంగాణ సీఎం రేవంత్ ఇచ్చిన పిలుపు. పనిచేసే విషయంలో ఐఏఎస్ల ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. హైదరాబాద్ లో లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తకావిష్కరణలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ఈరోజు పదే పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే మన ఫైళ్ళు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. ఎందుకంటే మేము పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు. మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్, దెన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్. నేను ఏమైనా పాలసీ డెసిషన్ చేయగలం యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్దే. వాళ్ళే మమ్మల్ని ఎన్లైటన్ చేయాల్సింది, మాకు అవగాహన కల్పించాల్సింది. అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్టులో ఏముంటుంది, ఏం చేస్తే ఏమవుద్దని అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత. అలా చెయ్యాలని అధికారులను కోరుకుంటూ